ఇప్పుడు మీ జుట్టు రాలడం పూర్తిగా తగ్గిపోతుంది. ప్రిస్మోస్ బీ ఫాల్ క్యూర్ మిరాకిల్ హెర్బల్ హెయిర్ ఆయిల్ తో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ కి ఆయుర్వేదంలో ది బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది అంటున్నారు సురక్ష ఆయుర్వేద అండ్ పంచకర్మ స్పెషలిస్ట్ పూర్ణ రాజేశ్వరి గారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, కాన్స్టిపేషన్ ప్రాబ్లం అనేది చాలా మంది ఎవరికి చెప్పుకోలేరు. డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటారు, సఫర్ అవుతూ ఉంటారు సమస్యతో. ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ కి ఆయుర్వేదంలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంది అంటున్నారు, అదేంటో వివరించి మేడం. కాన్స్టిపేషన్ అనేది జనరల్ గా ఉంటుంది, పుట్టిన పిల్లల్లో కూడా చూస్తుంటాం. అవును అవును. ఇంకా పెద్దవాళ్ళకి ఏంటంటే వయసు పెరుగుతున్న కొద్దీ చాలా ఎక్కువగా చూస్తుంటాం. నిన్న నాకు ఒక సీనియర్ మోస్ట్ అలోపతిక్ డాక్టర్ గారు ఫోన్ చేశారు. పాపం ఆయన చాలాసేపు, అంటే మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదరే, చాలాసేపు అదే ఎందుకు చేశారు ఇంత పెద్ద ఆయన ఈ టైంలో అనుకున్నాను నేను. చాలాసేపు అదే దీన్ని మాట్లాడి కొంచెం కాన్స్టిపేషన్ గా ఉంటుందమ్మా, మీరైతే కరెక్ట్ గా రెమెడీ చెప్తారని చెప్పారు. బయట మార్కెట్ లో ఏదో ఉంది, అది వాడమంటారా, లేకపోతే మీరు ఇంకేమన్నా చెప్తారా అని అంటే, మీకు తెలిసిందే కదండి, డైట్ లో ప్లాన్ చేసుకోండి అంటే డైట్ మంచిగానే తీసుకుంటున్నాను, ఆయన తెలుసు కదా ఏ డైట్ తీసుకోవాలనేది. ఏదైనా మెడిసిన్ కూడా సజెస్ట్ చేస్తారా అంటే అప్పుడు నేను చెప్పాను అనమాట. సో అప్పుడు అనిపించింది కాన్స్టిపేషన్ నిజంగానే అంత పెద్ద ఆయన ఫోన్ చేశారంటే చాలా పెద్ద సమస్య, మనం పట్టించుకోవట్లేదు అనిపించింది. సో దానికి ఏంటి సింపుల్ రెమెడీస్ తోటి మనం చాలా బాగా తగ్గించుకోవచ్చు. చాలా మంది మనకి తెనాలి రామలింగడు కథ ఉంటుంది, కృష్ణదేవరాయలు తెనాలి రామలింగడు కథ. ఆ టైంలో ఒకసారి కృష్ణదేవరాయలు మనకి ఎప్పుడు చాలా సుఖంగా ఆనందంగా ఉంటుంది అని అడుగుతారు. అంటే తెనాలి రామలింగుడు ఏవో 2-3 చెప్పి, పిల్లలు పుట్టినప్పుడు, పిల్లలు కొంచెం ఎదిగి సక్సెస్ అయినప్పుడు, పెద్దవాళ్ళ ఆశీర్వచనం, దైవ సన్నిధి, ఇవన్నీ చెప్పాక సుఖ విరేచనం అయినప్పుడు అని ఉంటుంది. కృష్ణదేవరాయలు కోపం వస్తుంది, ఏంటి ఇప్పటివరకు చెప్పిన 4 బాగానే మధ్యలో సుఖ విరేచనం ఏంటి, దానికి దీనికి సంబంధం ఏంటి అని తీసుకెళ్లి చెరసాల్లో వేసేస్తాడు. అంతే, రాజు తలుచుకుంటే చెరసాల్లో వేసేసరికి సరే ఆయన తెలియాలి కదా అని కామ్గా ఊరుకుంటాడు. తర్వాత మళ్ళీ వెంటనే ఆయన పాప నాలాగానే కోపం ఊరికే తగ్గిపోద్ది కృష్ణదేవరాయలకి. ప్రథమ కోపం అంటాం కదా, అలా షూటప్ అయిపోతే వెంటనే తగ్గిపోద్ది. మళ్ళీ బయటకు వచ్చాక అయితే రాజుగారు ఇది మీకు తెలిసేలా చేయమంటారంటే చెయ్యండి అంటే, రాజుగారిని ఒకరోజు బంధించండి, గదిలో బాత్రూమ్ లేని గదిలో బంధించండి అని చెప్తాడు. అంటే బంధిస్తే రాజుగారి టైం ప్రకారం టిఫిన్స్ అన్ని వచ్చేసేస్తే అంతా బాగుంది. ఇంకా తెల్లారు లేచిన దగ్గర నుంచి వెళ్ళాలి, బాత్రూమ్కి వెళ్ళడానికి అవకాశం లేదు, బాత్రూమ్ లేదు కదా. ఇంకా నానా అటు ఇటు తిరిగి నానా గోలా చేసేది, ఇది చేసాక అప్పుడు ఈ తెనాలి రామలింగడు బయటే ఉంటాడు అనమాట. రాజుగారు ఏమంటారంటే, ముందు అర్జెంట్ గా తలుపుతీ, ఇవో నేను అర్జెంట్ గా వెళ్ళాలి అని అంటారు. అది అర్జెంట్ కాదు, ఫాస్ట్ గా వెళ్ళాలి అని చెప్తాడు. అంటే మన తెలుగు ఎలా తెగులు పట్టిందో చూడండి, రావట్లేదు ఆ పదం. అంటే నాకు తెలుగు అంటే చాలా ఇష్టం, నాకే రావట్లేదు ఆ పదం అనేది, అంత ఫాస్ట్ గా మనకి ఇట్లా అలవాటు అయిపోయింది అనమాట. బాత్రూమ్ కి నేను అర్జెంట్ గా వెళ్ళాలి అని చెప్పేసి అంటే, అప్పుడు వెళ్ళండి మహారాజా, అంతకంటే అని పంపిస్తే వెళ్ళొచ్చాక అబ్బా గాలి తీసుకుని ఎంత ఆనందంగా ఉందయ్యా, మరి ఇదే మహాప్రభు నేను మీకు చెప్పినప్పుడు అంత కోపగించారు, ఇది జరిగింది, ఇది చూసాక మీరు ఒప్పుకున్నారు కదా అంటే, నిజమేనయ్యా అని మెళ్ళ అన్ని తీసేసేస్తారు కదా, వేసేస్తారు అలాగా. సో అదేంటంటే దాని ఇంపార్టెన్స్ తెలియడం కోసం కథ చెప్తున్నాను నేను. అప్పుడు మనకి మర్చిపోకుండా ఉంటాం, అంటే అంత మనం తినడం గురించి ఆలోచిస్తాం, ఏం తింటున్నాం, ప్రోటీన్స్ తింటున్నావా, ఐరన్ తింటున్నావా, ఏం తింటున్నావా, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తింటున్నావా, ఇట్లా ఆలోచిస్తాం. కానీ అసలు మెయిన్ ముఖ్యమైనటువంటిది బయటకు వెళ్ళేటువంటి విరేచన వ్యవస్థ గురించి కానీ, విసర్జక వ్యవస్థ గురించి కానీ, మలం బయటకు వెళ్ళడం గురించి కానీ అస్సలు అసలు పట్టించుకోమన్నమాట. అంటే మనకి మూత్రం ద్వారా కొంత లోపల చెడంతా బయటకు వెళ్ళిపోద్ది, స్వేదం ద్వారా చెమట ద్వారా వెళ్ళిపోతుంది, మిగిలింది ఏంటంటే మలం రూపంలో బయటకు వెళ్ళిపోవాలి. అది వెళ్ళే వరకు ప్రేవులంతా గజిబిజిగా ఉండి కొంతమందికి అయితే అసలు పెయిన్స్ లాగా వచ్చేస్తాయి, డెలివరీ పెయిన్స్ లాగా. అది కదిలేటప్పుడు అంటే ఎక్కువ డ్రై అయిపోయి ఎక్కువ రోజులు కాన్స్టిపేషన్ ఉంటే అది బయటకు కదిలేటప్పుడు విపరీతమైన పెయిన్ వస్తుంది. సో అప్పుడు అలాంటి వాళ్ళకి ఏంటంటే మామూలుగా అల్లోపతికి అయితే ప్రాక్టోగ్లిస్ అలాంటివి పెడతారు. ఆయుర్వేదంలో ఏంటంటే కషాయాలతోటి ఎనిమా ఇస్తాం మేము, దానికి సంబంధించిన కషాయాలు ఉంటాయి. ఆ కషాయాలతోటి అందులో సైంధవ లవణం, కొంచెం ఆయిల్ కన్సిస్టెన్సీ ఉండేలాగా కొన్ని రకాల ఆయిల్స్ కలిపేసేసి ఎనిమా ఇస్తాం అనమాట. ఎనిమా ఇచ్చేసరికి అది మొత్తం లార్జ్ ఇంటెస్టైన్ మొత్తం వెళ్ళి అక్కడ ఉండేటువంటిదంతా కూడా బయటికి చక్కగా లాక్కుని బయటకు వచ్చేసేస్తుంది. అది బెస్ట్ రెమెడీ.
అలా కాకుండా మనకి డైలీ రొటీన్లోనే మనం కాన్స్టిపేషన్ లేకుండా ఎలా చూసుకోవాలనేది ఆలోచిస్తే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆహారం. అంటే మనం అనుకుంటే ఆహారం నేను బాగానే తీసుకుంటున్నానని, కానీ అది సరిపోదు. కొంచెం స్పెషల్ కేర్ తీసుకోవాలి. అందులో ఏంటంటే ఇప్పుడు అందరికీ హరీ బరీ లైఫ్ కదా, హడావిడిగా ఏదో తిన్నామా ఏదో చేసామా అని పరుగులు పెట్టుకుంటూ వెళ్తారు. మనకు పాత రోజుల్లో ఒక 40-50 ఏళ్ల క్రితం ఎటువంటి ఆహారం అయితే తిన్నామో అది దాన్ని తీసుకుంటే కాన్స్టిపేషన్ ఉండదు. అందులో ముఖ్యంగా ఏంటంటే పొద్దున్నే చద్దన్నం తినేసరికి అందులో ఉండే ఫైబర్ మనకి చక్కగా కడుపులో ఉన్నదంతా కదలడానికి ఉపయోగపడుతుంది. అలాగే వాళ్ళు వాకింగ్ చేసేవాళ్ళు, రోజు ఆ చివరి వరకు బాత్రూమ్కి వెళ్ళడం కోసం ఆ చివరి వరకు వాకింగ్ చేసేవాళ్ళు. తప్పనిసరిగా వాకింగ్ జరిగేసరికి ఆటోమేటిక్గా బౌల్స్లో కదలిక వచ్చి జరిగిపోతుంది అనమాట. తర్వాత థర్డ్ ఫ్యాక్టర్ ఏంటంటే మధ్యాహ్నం భోజనం చారు కానీ పప్పుచారు కానీ సాంబార్ కానీ ఏదో పులుసు కానీ ద్రవ రూపంలో ఆహారం ఎక్కువ ఉండేలాగా తినేవాళ్ళు. ఎందుకంటే ఇంత కూర అన్నం తిన్నా కానీ ఇంత చారు పోసుకునేవాళ్ళు, తప్పనిసరిగా చారు పోసుకునేవాళ్ళు. పచ్చి పులుసు కానీ మజ్జిగ చారు కానీ ఇలా లిక్విడ్ ఫుడ్ మన ఆహారంలో కంపల్సరీగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే మన బాక్స్లో పట్టుకెళ్ళడానికి వీలుగా కొంచెం గబగబా బంగాళదుంప వేపుడు చేసేసి అది బాక్స్లో పెట్టేస్తే కారకుండా ఉంటుంది కదా, అలా ఆలోచిస్తున్నాం. కానీ చారు అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ పెసరపప్పు లాంటిది కొంచెం లిక్విడ్గా ఉండేటువంటి ముద్దపప్పు అయినా కొంత ఫైబర్ ఉంటుంది, లిక్విడ్ క్వాంటిటీ ఉంది కాబట్టి ఫ్రీ బౌల్స్కి బాగుంటుంది. సో మనం తినేది మన మైండ్ ఏంటంటే వైటమిన్స్ ఉన్నాయా లేవా, ప్రోటీన్స్ ఉన్నాయా లేవా, ఫ్యాట్స్ లేకుండా ఉన్నాయా. ఫ్యాట్ అనేది శరీరానికి చాలా అవసరం, ఆహారంలో ఫ్యాట్ అనేది ఉండాలి. ఇప్పుడు మనకి ఒకటి చూపిస్తాను. ఇప్పుడు ఈ నవరధాన్యం అని ఉంది కదా, ఈ నవరధాన్యంలో కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ఫైబర్ ఉంటుంది, వైటమిన్స్ ఉంటాయి, మల్టీవైటమిన్స్ అన్నీ ఉంటాయి. వీటితో పాటుగా ఆయిల్ కూడా ఉంటుంది. అంటే మనకి మనం తినే ఆహారంలో ఆయిల్ న్యాచురల్గా ఉంటుంది అనమాట. న్యాచురల్గా ఆయిల్ ఉన్నది మన నరాల మీద బాగా పనిచేస్తుంది, కండరాల మీద బాగా పనిచేస్తుంది, అలాగే ఎముకల మీద బాగా పనిచేస్తుంది. సో ఈ నవరధాన్యం తీసుకోవడం వల్ల కాన్స్టిపేషన్ బాగా పనిచేస్తుంది, బాగా తగ్గుతుంది. దాంతోపాటుగా మనకి మిగిలినటువంటి శరీరానికి కావాల్సినటువంటి అన్ని మైక్రో న్యూట్రియంట్స్ కూడా అందుతాయి అన్నమాట. సో థర్డ్ పాయింట్ ఏంటంటే ఈ రోజుల్లో ఈ కీరా దోశ, పాత రోజులు ఉన్నాయో లేవో నాకు తెలియదు కానీ ఈ కీరా దోశ కూడా కాన్స్టిపేషన్కి బాగా పనిచేస్తుంది. ఎందుకంటే ఇందులో ఫైబర్ ఉంటుంది, వాటర్ ఉంటుంది, న్యాచురల్ వాటర్ కదా. సో ఇది కూడా మనకి బాగా కాన్స్టిపేషన్ లేకుండా బౌల్స్లో ఫ్రీ ఇది వచ్చేలాగా పనిచేస్తుంది. ఇదైతే న్యాచురల్ ఆర్గానిక్ అనమాట. మామూలు అయితే కొంచెం ఎక్కువ వాటరీగా ఉంటుంది, పెద్దగా ఉంటాయి, అదో రకంగా వాటర్ ఎక్కువ ఉన్నట్టు చిమ్ముతుంటాయి అనమాట. ఇది కొంచెం వాటర్ తక్కువగా ఉంటుంది, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఆర్గానిక్ అయితేనే చాలా బాగా మంచిది, ఇంకా లేనప్పుడు ఏం చేయలేం. అలాగే నెక్స్ట్ ఆయుర్వేదిక్లో సింపుల్ మెడిసిన్ ఏంటంటే ఉసిరి చూర్ణం కానీ లేకపోతే త్రిఫలా చూర్ణం కానీ. పొద్దున్నే లేచిన వెంటనే ఉసిరి చూర్ణం తీసుకుని ఒక 1 స్పూన్ ఉసిరి చూర్ణం తీసుకుని తేనెతో కలిపి తాగినా కాన్స్టిపేషన్కి మంచిది, బ్లడ్ అంతా ప్యూరిఫై చేస్తుంది. అలాగే ఒకవేళ అది కాకపోయినా త్రిఫలా చూర్ణం అని ఉంటుంది, అది చాలా ఈజీ మెడిసిన్. సో త్రిఫలా చూర్ణం ఎప్పుడు ఇంట్లో ఒక 100 గ్రామ్స్ ఉంచుకుంటే చాలా వ్యాధులకి అది బెస్ట్ రెమెడీ అనమాట. చాలా వ్యాధులు చెప్పొచ్చు, ఈసారి ఎప్పుడైనా దాని మీద చేద్దాం ఒక వీడియో. సో ఈ త్రిఫలా చూర్ణాన్ని మనం ఇంట్లో ఉంచుకొని ఈవినింగ్ 5-6 టైంలో గోరువెచ్చటి నీళ్ళల్లో కనుక ఈ త్రిఫలా చూర్ణం 1 స్పూన్ కలుపుకొని తాగేసేస్తే నైట్ అంతా అది బౌల్స్ మీద యాక్ట్ చేసి మార్నింగ్ కల్లా ఫ్రీ మోషన్ అయిపోతుంది. అలాగే ఇంకోటి ఏంటి, ఈ త్రిఫలా చూర్ణం తీసుకోవడానికి నాకు ఫోన్ చేసిన ఆయన క్రానిక్ డయాబెటిక్ పేషెంట్ అనమాట. సో డయాబెటీస్ కూడా మంచిది త్రిఫలా చూర్ణం. డయాబెటీస్ వల్ల వచ్చేటువంటి కాంప్లికేషన్స్, డయాబెటిక్ న్యూరోపతి, రెటినోపతి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈవినింగ్ టైంలో 5 and 6 మధ్యలో ఈ త్రిఫలా చూర్ణం వేడి నీళ్ళలో కలుపుకొని తాగేస్తే నైట్ తాగితే ఉందని మళ్ళీ నైట్ వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళాల్సిన అర్జెన్సీ రావచ్చు, ఇలాంటివంటి 5-6కి ఎంటీ స్టమక్ మీద తాగేసేస్తే దాని యాక్షన్ అది స్టార్ట్ చేసుకుంటూ ఉంటుంది. మనం 7-8కి ఏదైనా తిన్నా ఇబ్బంది ఉండదు. అందుకని ఆ టైం అలాగా పెట్టుకోవాలి. జనరల్ కాన్స్టిపేషన్ పేషెంట్స్ నైట్ టైం తీసుకోమని చెప్తాం. మామూలు వాళ్ళకి, యూత్ అయితే పర్వాలేదు. పెద్దవాళ్ళకి ఏంటంటే 50+ వాళ్ళకి నైట్ మళ్ళీ బాత్రూమ్కి వెళ్ళడం, దానివల్ల ఇళ్ళు వచ్చాక నిద్ర పట్టకపోవడం, ఇవన్నీ డిస్టర్బెన్సెస్ కాబట్టి ఈవినింగ్ 5 to 6 మంచిది. సో ఉసిరి చూర్ణం కానీ, త్రిఫలా చూర్ణం కానీ, త్రికట్టు చూర్ణం కానీ, ఇట్లా రకరకాలు ఉంటాయి మెడిసిన్స్, సింపుల్గా ఉంటాయి అన్నమాట. డైట్ ట్రై చేసుకోవడం, అలాగే యోగాలో కూడా కపాల్భాతి అని చెప్పేసి ఉంటుంది, ప్రాణాయామం, అలాంటివి చేసుకోవడంలో బౌల్స్లో న్యాచురల్గా మూమెంట్స్ వస్తాయి. సో ఇలాంటివన్నీ మనం కొంచెం అలవాటు చేసుకుని కుటుంబంలో ప్రతిరోజు మనం ఇవన్నీ ఒక సాంప్రదాయంలో ఇలా తేడా చేస్తే త్రిఫలా చూర్ణం తీసుకోవాలి, కొంచెం రంపు చేస్తే మిరియాల పాలు తాగాలి, ఇవన్నీ అలవాటు చేస్తే అసలు పెద్ద పెద్ద మందులు వాడక్కర్లేదు, భయంకరమైన వ్యాధులు రాకుండా మనల్ని మనం కాపాడుకోవచ్చు. ఎందుకంటే కాన్స్టిపేషన్ వలన చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే
చెడు బయటికి వెళ్ళిపోవాల్సింది ఏ రోజుకి ఆ రోజు వెళ్ళకుండా లోపల నిలవండిపోతే మనకి అది దానిలో నుంచి ఎన్నో రకాల వ్యాధులు వస్తాయి. కాబట్టి కాన్స్టిపేషన్ అందరూ అనుకున్నంత మలబద్ధకం అంత చిన్న వ్యాధి కాదు, పెద్ద ప్రాబ్లమే. కానీ చాలా సింపుల్గా తగ్గించుకోవచ్చు. ఇంకా ఇది త్రిఫలా చూర్ణం వాడినా సరిపోకపోతే ఆయుర్వేదంలో పంచకర్మ చికిత్సలు ఉంటాయి. అవి ఏంటంటే నోటి దగ్గర నుంచి క్రింద యానస్ వరకు కూడా ఆయిల్ పట్టేలాగా, ల్యూబ్రికేషన్ యాక్షన్ వచ్చేలాగా, బౌల్స్లో కూడా అన్ని బ్యాక్టీరియా, పాజిటివ్ బ్యాక్టీరియా ఉండేలాగా విరేచన కర్మ, వస్తి కర్మ, సింపుల్ కోర్సెస్, ఎక్కువ అక్కర్లేదు. మామూలు పంచకర్మ అంటే 21 days చేసేవాళ్ళం పాత రోజుల్లో, 40 రోజులు, 21 రోజు కంపల్సరీగా అలా శాస్త్రోక్తం చేసేవాళ్ళం. పేషెంట్స్ కూడా చేయించుకునేవాళ్ళు. ఇప్పుడు ఈ ఫాస్ట్ లైఫ్లో ఎవరు చేయించుకోవట్లేదు. అందుకని సింపుల్గా చేయించుకున్నా కానీ కాన్స్టిపేషన్కి పంచకర్మ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి అలాంటి వాటికి అవగాహన పెంచుకుంటే అనవసరమైన బాధలు తగ్గుతాయి. అనవసరమైన ఇన్వెస్టిగేషన్స్కి డబ్బులు పోసుకోవడం, ఇన్వెస్టిగేషన్స్ వల్ల కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు. సో అవన్నీ లేకుండా మన ఆరోగ్యం మన చేతుల్లో ఉండేలాగా ప్రయత్నం చేయొచ్చు. థ్యాంక్ యూ.